హాయ్ అండి, అందరూ బాగున్నారా అండి? ఆ శుక్రవారం పూజ చూడండి, ఇలా దేవుడి గదంతా శుభ్రం చేసుకొని స్వామివారికి పువ్వులు, కుంకుమ, పసుపు మనకి ఎంత చేత అయితే అంత అండి. శక్తి కొద్దీ భక్తి అండి. మళ్ళీ అప్పులు చేసి మనం బడాయికి పోయి చేయకూడదండి. మన మన ఇంట్లో ఏముంటే అవి పెట్టాలండి. మనకి ఎంత చేత అయితే అంత చేయాలండి. ఇలా ఒకటి నిండు కొబ్బరికాయ పెట్టుకొని ఏమండి, ఇలా శుక్రవారం పూట కర్పూరం వేసుకొని స్వామివారికి అగరబత్తిలు, పూలు మన ఇంట్లో ఉంటాయి కదండి. 2 చెట్లలో పూలు పెట్టుకున్నా మనకి ఎంతో మంచిదండి. ఇలా గది ఎప్పుడూ దేవుడి గది శుభ్రం చేసుకోండి. ఇలా కలశం పెట్టుకోండి. కలశం పెట్టుకుంటే అలాగా నిండు కొబ్బరికాయ ఒకటి మన ఇంట్లో ఉంటుందండి. అలా ఉంటే నిండు కొబ్బరికాయ మన ఇంట్లో ఉంటే మనకి ఎంతో మంచిదండి. మన పిల్లలకి వ్యాపారాలు అన్నీ బాగా జరుగుతాయండి. ఇలా చేసుకోండి. ఏమంటే ఆడంబరాలు చేయొద్దండి. శక్తికి మనకి ఎంత చేత అయితే అంత చేసుకోండి. మన శక్తి కొద్దీ నైవేద్యం పెట్టాలని మనకుంటుంది అనుకోండి, ఒక బెల్లం ముక్క పెట్టండి. సాంబ్రాణి వేసుకోవాలని ఉంటే సాంబ్రాణి ఎంత అవుతుందండి? కొంచెమే కదా. ఏమి దేవుడికి మనకి శక్తి, మన శరీరం ఒక్కటి ఒళ్ళు వంచి మనం పని చేసుకొని ఇల్లు నీట్గా పెట్టుకొని స్వామివారికి ఇలా చేసుకుంటే మనకి ఎంతో మంచిదండి. మనం ఇలా చేసుకుంటా అంటే మన పిల్లలు తెలుసుకుంటారు, వాళ్ళు చేస్తారండి. దేవుడు లేడు అది ఇది అని వాదించి పిల్లల మనసుని పాడు చేయకండి. దేవుడు చెప్పాడండి అప్పులు చేయండి, గొప్పలకు పోయి అప్పులు చేయండి అని దేవుడు చెప్పాడండి. అన్నీ మనమే చేసుకుంటామండి. ఇలా వారానికి ఒకసారి అయినా సాంబ్రాన్ని వేసుకోండి. ఇంట్లో ఉంటే రోజు వేసుకోండి. ఏమంటే మళ్ళీ అన్నిటికీ డబ్బులే కదండి. చూసుకొని మనకి ఎంత చేత అయితే అంత చేసుకుంటే దేవుడు తృప్తి పడతాడండి. చాలా మంచిదండి. ఇలా చేసుకొని రోజు ఇలా దీపం పెట్టుకొని మనకి ఎంత చేత అయితే అంత లేసి ఇల్లు క్లీన్గా పెట్టుకొని పొద్దున్న లేసి చీకట్ల 6:30 7 దీపం పెట్టేస్తే చాలా మంచిదండి. ఒకవేళ మీరు చేస్తా అంటే మీ పిల్లలు కూడా తెలుసుకుంటారండి. తెలుసుకొని అలాగే చేస్తారండి. స్వామివారిని ధ్యానించడం వాళ్ళ పిల్లలు అన్నీ అలాగే తెలిసిపోతాయి. అలాగే చేసుకుంటారండి. అందరికీ అలాగే ఇలా చూడండి, సాంబ్రాణిలో వెంకటేశ్వర స్వామి వారు ఎంత బాగా వెలిగిపోతున్నారో చూడండి. పారిజాత పువ్వులు, బిల్వము అన్నీ మన ఇంట్లో ఒక కుంపటి తెచ్చుకొని పెట్టుకోండి. అక్కడొకటి పెట్టుకుంటే మీకు రోజు వస్తూ ఉంటాయి. మీరు బయట కొని డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. మన ఇంట్లో ఉంటే అది వేరే సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. అది చాలా సాటిస్ఫాక్షన్ అండి. మన ఇంట్లో కాసినవి, మన ఇంట్లో పూచినవి స్వామివారికి పెడితే మనకి ఎంతో తృప్తి ఉంటుంది. డబ్బులు పెట్టిన దానికన్నా ఎక్కువ తృప్తి ఉంటుందండి. మనకి ఎంత అయితే అంత చేత అయితే వారానికి ఒకసారి ఉపవాసం ఉండండి. లేదు అంటే మామూలుగా చేసేసుకోండి. ఇలా చూడండి, ఇలా గ్రామదేవతని బయట చూపిస్తారండి. ఇలా చూడండి, మన పూర్వము పెద్దలు గ్రామదేవతలని పూజించేవారండి. ఇప్పుడు మనము పట్టించుకోవడం లేదు. మాకైతే ఇంటి దేవత ఎల్లమ్మ స్వామి. నేను ఇలా పెట్టుకున్న అమ్మవారిని ఘటం రూపంలో ఇలా పెట్టుకున్నానండి. ఇలా చేసుకుంటే గ్రామదేవతలని పూజించినట్లండి. మనకి ఏమవుతుందండి, ఒక చిన్న కుండ తెచ్చుకొని వాటిల్లో అమ్మవారికి అన్నీ కావాల్సినవి ఏమేమో మంచినీళ్ళు, పసుపు, కుంకుమ అన్నీ వేసి ఇలా పెట్టుకుంటే గ్రామదేవతలను పూజిస్తే చాలా మంచిదండి. మనము మర్చిపోతున్నామండి. ముందైతే పెద్దలు చేసేవారు. ఆషాఢ మాసంలో దేవర్లు, జాతరలు అన్నీ చేసేవారండి అమ్మవారికి. ఇప్పుడు లేదు, ఇప్పుడు చేయడం లేదు. చేయండి. అన్నీ చేయలేకున్నా మనకి ఎంత చేత అయితే అంత చేయండి. అన్నీ చేయాలని ఎవ్వరు చెప్పలేదండి. మనకి చేతనైన కాడకి చేస్తా అంటే దేవుడు మనకి ఇంకా చేసేకి శక్తి ఇస్తాడండి. ఇంకా మనకి ముందుకు పోయేకి మనకి దారి చూపిస్తాడు. మనకి మనశ్శాంతి ఇస్తాడు. మనము పూజ చేస్తే మనమేం కోట్లు సంపాదిస్తామనేం అర్థం కాదండి. మనకి బతకడానికి ధైర్యం వస్తుంది అంతే. మనము సొసైటీలో ఎలా బ్రతకాలనేది తెలుస్తుందండి. అంతేనండి. నా ఛానల్ నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.